Welcome to the math class. Today I am discussing about the topic ideals and homomorphisms. This is belongs to unit 2. First we discuss about the definition ideal. What is an ideal? Ideal. Let capital S be a non-empty capital S be a non-empty subset of a ring capital R. A ring capital R. R కి S అనేది ఒక నాన్ ఎంటీ సెట్ అయితే then capital S is called a right ideal, a right ideal of capital R. If first point A minus B is belongs to capital S for all AB belongs to capital S. The second point, some S into R is also belongs to S for all small s belongs to capital S and small r belongs to capital R. సో ఇక్కడ ఎస్ అనేది ఒక నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ ఎ రింగ్ క్యాపిటల్ ఆర్. ఆర్కి ఆర్ అనేది రింగ్కి ఒక నాన్ ఎంటీ సబ్సెట్. ఇక్కడ ఎస్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఎస్ కాకుండా కొన్ని టెక్స్ట్ బుక్స్లో క్యాపిటల్ ఐ కానీ యూ కానీ ఉంటుంది. అక్కడ ఏది ఇస్తే నాన్ ఎంటీ సెట్ ఎవరినిస్తే అదనమాట. అక్కడ మనం అలా యూస్ చేసుకోవాలి. దెన్ క్యాపిటల్ ఎస్ ఈజ్ కాల్డ్ ఎ రైట్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. రైట్ ఐడియల్ అని ఇప్పుడు అంటామంటే ఇఫ్ ఫస్ట్ పాయింట్ ఏ మైనస్ బి ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ ఫర్ ఆల్ ఏబి బిలాంగ్స్ టు ఎస్. అంటే ఏదైతే నాన్ ఎంటీ సెట్ అయితే ఉందో ఆ సెట్లో నుంచే ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో వాటి యొక్క డిఫరెన్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. అండ్ సెకండ్ పాయింట్ ఎస్ ఇంటూ స్మాల్ ఆర్. రైట్ అన్నాను కాబట్టి ఆర్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. స్మాల్ ఆర్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద రైట్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఎస్. రైట్ ఐడియల్ for all S belongs to capital S and small r belongs to capital R. So this is the right ideal capital R. And one more definition, left ideal. Let capital S be a non-empty subset of a ring capital R then capital S is called a left ideal of capital R. If first point A minus B is belongs to S for all AB belongs to S. The second point, some R into S is also belongs to S for small r belongs to capital R and small s belongs to capital S. సో ఇక్కడేమో ఎస్ఆర్, ఇక్కడేమో ఆర్ఎస్. ఆర్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద లెఫ్ట్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ అండ్ దిస్ ఈస్ ద రైట్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. సో దీస్ టూ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద ఐడియల్స్. ఒకవేళ ఈ రెండు ద వాట్ ఈస్ అన్ ఐడియల్ అవ్వాలి అంటే ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైస్ బోత్ లెఫ్ట్ ఐడియల్ అండ్ రైట్ ఐడియల్ రెండు సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ కాల్డ్ అన్ ఐడియల్. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ నోట్ పాయింట్, note for commutative ring left ideals coincides with right ideals. Left ideals coincides with the commutative property AB is equal to BA. ఇలాగే RS is equal to SR. సో కామిటేటివ్ ప్రాపర్టీలో బోత్ ఆర్ కోయిన్సైడ్స్ అవుతాయి అనమాట. అంటే ఆర్ఎస్ అన్న ఎస్ఆర్ అన్న ఒకటే ఇక్కడ మనకి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ద డెఫినేషన్ ఈజ్ ఐడియల్. నెక్స్ట్ డెఫినేషన్, let
capital S be a non-empty subset of a ring capital R, then capital S is called an ideal of capital R if it is satisfies the following properties. First one is A minus B belongs to S. For all AB belongs to S. And the second property, R into S and S into R both belongs to S. For all small s belongs to S and small r belongs to capital R. సో ఇక్కడ ఐడియల్ అవ్వాలంటే లెఫ్ట్ ఐడియల్ అండ్ రైట్ ఐడియల్ రెండు కూడా క్యాపిటల్ ఎస్ లో ఉండాలి. రెండు జరగాలన్నమాట. రెండు ఉంటే దట్ ఈస్ కాల్డ్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. ద నెక్స్ట్ నోట్ పాయింట్, if first one, if capital R is a ring, then capital R itself is an ideal of capital R. Ideal of capital R. This ideal capital R is called improper ideal of a ring capital R. Of a ring capital R. So ఇక్కడ capital R is a ring, then capital R itself is an ideal of capital R. R ఏ ఐడియల్ అవ్వాలన్నమాట రింగ్ కి. ఇట్స్ తనంతటికి తానే ఐడియల్ అయితే దట్ అట్లాంటి ఐడియల్ ని, దిస్ ఐడియల్ క్యాపిటల్ ఆర్ ఈస్ కాల్డ్ ఇంప్రాపర్ ఐడియల్ ఆఫ్ ఎ రింగ్ క్యాపిటల్ ఆర్. ద సెకండ్ పాయింట్, if capital R is a ring and 0 belongs to capital R, is the zero element, then singleton 0 is also an ideal of capital R. The ideal singleton 0 is called null ideal or zero ideal or trivial ideal of a ring capital R. చూడండి, capital R is a ring and 0 belongs to R. It is a zero element అన్నమాట. రింగ్ లో జీరో యొక్క ఎలిమెంట్ ఉంటే అలాంటి జీరో ఎలిమెంట్ ఏమంటామంటే జీరో ఐడియల్ అంటాము. అది కూడా ఏమవుతుందంటే ఐడియల్ అవుతుంది అనమాట. అలాంటి జీరో కూడా ఐడియల్ అవుతుంది క్యాపిటల్ ఆర్ లో. అలాంటి జీరోని కూడా ఏమంటామంటే నల్ ఐడియల్ అంటాము, లేకపోతే జీరో ఐడియల్, లేకపోతే ట్రివియల్ ఐడియల్ ఆఫ్ ఎ రింగ్ క్యాపిటల్ ఆర్. సో జీరోని మనం 3 రకాలుగా పిలుస్తాము, జీరో ఐడియల్ అండ్ అలాగే నల్ ఐడియల్ ఆర్ ట్రివియల్ ఐడియల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇఫ్ an ఐడియల్, సపోజ్ యు తీసుకుంటాను, ఇక్కడ యు ఈజ్ ఏ ప్రాపర్ నాన్ ట్రివియల్ ideal of capital R. That implies U not equals to R. ఇక్కడేమో ట్రివియల్, ఇక్కడేమో నాన్ ట్రివియల్. ఇది కాకపోతే నాన్ ట్రివియల్ అవుతుంది. నాన్ ట్రివియల్ అంటే ఏంటి? అది కాదు, రింగ్ అనేది ఐడియల్ అవ్వదు.
యు నాట్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏంటిది, ఇక్కడ జీరో కూడా ఐడియల్ అవుతుంది కదా, ఇక్కడ జీరో కూడా అవ్వదనమాట. అంటే జీరో నాట్ ఈక్వల్స్ టు సింగిల్టన్ జీరో, ఈ రెండు కండిషన్స్ జరగవు. ఒకవేళ ఈ రెండు కండిషన్లు జరుగుతున్నాయి అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద ట్రివియల్ ఐడియల్ ఆఫ్ ఎ రింగ్ క్యాపిటల్ ఆర్. ఈ రెండు జరగటం లేదు అంటే దట్ ఈస్ కాల్డ్ ద ప్రాపర్ నాన్ ట్రివియల్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్. ఓకేనా. నెక్స్ట్ థీరం 1 స్టేట్మెంట్. If capital S is an ideal of a ring capital R with unity and one belongs to S, then capital S is equal to capital R. Proof. See, మీరు ఒకసారి స్టేట్మెంట్ అబ్జర్వ్ చేద్దాం. ఎస్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్, అంటే ఇక్కడ లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్ రెండు జరుగుతున్నాయి. మనకి ఏది అవసరమో అది మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకుందాం. అన్ ఐడియల్ ఆఫ్ ద రింగ్ క్యాపిటల్ ఆర్ ఐడియల్ అవుతుందంట ఇక్కడ విత్ యూనిటీ ఎలిమెంట్ అండ్ వన్ బిలాంగ్స్ టు ఎస్. ఆ నాన్ ఎంటీ సెట్లో వన్ అనే ఎలిమెంట్ ఉంది, ఆ వన్తో కూడా ఐడియల్ జరుగుతుంది. అలా జరిగితే దెన్ క్యాపిటల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్, అంటే ఆ రింగ్ ఐడియల్ అని చెప్పాలన్నమాట. ఓకేనా. రైట్, ఫస్ట్ రైట్ ద గివెన్ కండిషన్స్. గివెన్ దట్ క్యాపిటల్ ఆర్ ఈజ్ a ring with the unity element and one belongs to capital S and one belongs to capital S. ఇక్కడ ఆర్ అనేది సబ్సెట్ కాబట్టి ఇక్కడ ఆర్ తీసుకుందాం. అండ్ వన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, ఎందుకంటే నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ రింగ్ క్యాపిటల్ ఆర్ కాబట్టి వన్ ఆర్ తీసుకుందాం. సపోజ్ దట్ capital S is an ideal of a ring capital R and also one belongs to capital S. Okay. Now we prove that capital S is equal to capital R. S is equal to capital R అని మనం ప్రూవ్ చేయాలి. ఎప్పుడైనా సరే మనము ఈక్వల్ కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ అన్ ఈక్వల్ కండిషన్. This is subset of this one and this is subset of this one. This is subset of this one and this is subset of this one. That is also called as an equal condition. Equal condition అవ్వాలి అంటే ఒకటి ఇంకొక దానికి సబ్సెట్ అవుతుంది అని చెప్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. గివెన్ కండిషన్ సిన్స్ capital S is an ideal of capital R. ఇది given condition కాబట్టి we get S is a subset of capital R. Why? Because capital S is an ideal of a ring capital R. This is a non-empty subset of a ring capital R కాబట్టి. ఓకేనా. Now we prove capital R is a subset of S అని చెప్పాలి. అంటే క్యాపిటల్ ఆర్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ సేమ్ ఎలిమెంట్ ఎస్లో ఉంది అని చెప్తే సరిపోతుంది. ఓకేనా. సో క్లియర్లీ మనకి యూనిటీ ఎలిమెంట్ కండిషన్ ఇచ్చాడు కదా, క్లియర్లీ ఆర్ ఇంటూ వన్ లెఫ్ట్ ఐడియల్ రాస్తాను అంటే, లేదా రైట్ ఐడియల్ అంటే 1 ఇంటూ ఆర్. ఎస్లో ఎలిమెంట్ 1 కాబట్టి ఇక్కడ ఎస్లో స్మాల్ ఎస్ తీసుకున్నాం డెఫినేషన్ ప్రకారం, కానీ ఇక్కడ 1 అనే ఎలిమెంట్ ఎస్లో తీసుకుంటే స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ అండ్ 1 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. అంటే ఆర్ ఇంటూ 1 అంటే ఒక ఎలిమెంట్ ఏమో ఆర్లోది, ఒక ఎలిమెంట్ ఎస్లోది అయి ఉండాలి ఇక్కడ. సో లేదా 1 ఇంటూ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆర్ఏ. ఆర్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ 1 ఇంటూ ఆర్ అంటే ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్. అండ్ ఇక్కడ బిలాంగ్స్ టు ఎస్ ఎందుకు రాశానంటే స్మాల్ ఎస్ ఇంటూ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్, లేదా స్మాల్ ఆర్ ఇంటూ స్మాల్ ఎస్ అంటే ఎస్ ప్లస్లో 1 ఉంది, ద ప్రొడక్ట్ అంతా వచ్చి క్యాపిటల్ ఎస్లో పడాలి. ఓకేనా. ఇక్కడ రాస్తాను అన్నమాట. సిన్స్ క్యాపిటల్ ఎస్ ఈజ్
ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్, ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ కాబట్టి. ఓకేనా. నౌ లెట్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్లో తీసుకుంటే ఇదే ఆర్ వచ్చి ఎస్లో పడాలన్నమాట. క్యాపిటల్ ఆర్లో ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. ఎందుకని ఫర్ ఆల్ స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్లోది కాబట్టి. ఓకేనా. క్యాపిటల్ ఆర్లో ఉంది అంటే స్మాల్ ఆర్ అనేది ఇక్కడ ఎస్లో కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి దేర్ ఫోర్ capital R is a subset of capital S. So this is equation 2. From 1 and 2, from 1 and 2, we get that capital S is equal to capital R. Therefore, capital S is an ideal of a ring capital R, of a ring capital R with unity, and one belongs to S అయితే then S is equal to capital R. Hence solve. Okay. So this is the way we have to solve any problem on the definition of the ideal by using the definitions of ideals. Left ideal, either left ideal or right ideal, whatever it may be. We have to solve any theorem like this. Thank you so much. Have a nice day.